అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడక్రమించలేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త లూకా సువార్త మనం చూస్తున్నాం 10వ అధ్యాయం 19వ వచనాన్ని చూసినట్లయితే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. కాబట్టి ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేవడంతోనే మనం ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. 12వ తారీఖు బుధవారం, మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాలం మనం వింటున్నటువంటి దేవుని కృపావార్తను చూస్తున్నట్లయితే ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఏది మనకు ఎంత మాత్రమో హాని చేయదని ప్రభు మనకు ఎన్నో విషయాల్లో చెప్తూ వస్తున్నాడు. మనకు హాని చేయనివి ఏమిటి అనంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఏది మనకు హాని చేయకూడదంటే మన యొక్క జీవితాల్లో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఏదైతే మనకు ఒక అధికారం ఇచ్చాడో, ఏ అధికారాన్ని అయితే తన కృపలో దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడో, ఆ అధికారమును మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ రావాలి. పిల్లరా, ఈ ఉదయకాలం మనం కొన్ని మాటలు చూసినట్లయితే, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదంటే నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే మొదట మనకు అధికారం ఇవ్వబడుతూ వచ్చింది, దానిని మనం కోల్పోయాం. మరలా క్రీస్తులో దేవుడు మరలా మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. మొదట ఇవ్వబడిన అధికారం ఎక్కడుంది మనం చూసినట్టయితే ఆదికాండం మొదటి అధ్యాయము మనం చూసినట్టయితే 27వ వచనం నుండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి దేవుడు 29, దేవుడు ఇదిగో భూమి మీద ఉండ విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం మగును. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడినటువంటి మాట. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మొదట్లో ఏదైనా తోట వేసి ఆ తోటలో దేవుడు మనకు ఎంతో అధికారాన్ని ఇచ్చాడు. కానీ మన జీవితాలు మన యొక్క బలహీనతను బట్టో మన పొరపాటును బట్టో అన్నిటినీ దేవుడు మన కాళ్ళ కింద పెట్టినప్పుడు మనం ఏం చేసామంటే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకుంటూ వచ్చాం. సో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పోగొట్టుకోవడం ద్వారా మనకు అనేకమైన హాని చేసేవుకుంటున్నాయి. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం కాపాడుకుంటే ఏది మనకు హాని చేసేది కాదు. ఈరోజు మన జీవితాల్లో మొదటగా మనకిచ్చిన అధికారాన్ని మనం కోల్పోయాం. అది దేవుని ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలో, దేవుని ద్వారా వచ్చిన మేలులో, ఏ అధికారం అయితే దేవుడికి ఇచ్చాడో, అనేకుల కొరకు, బలహీనులుగా రోగులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేసే అధికారమైన, స్వస్థతలు పొందే అధికారమైన, అనేక స్వస్థతలు పొందే అధికారమైన, అనేకుల జీవితాలు రక్షణకరంగా మార్గంలో నడిపించే అధికారమైన దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కానీ వాటిని మనం పోగొట్టుకున్న వారు ఉన్నాం. ఏ అధికారాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో మరలా తిరిగి దేవుడు క్రీస్తులో మనకిస్తున్నాడు. క్రీస్తు లోపటే అంటే మనం దేవుని కొరకు ఎట్టి అధికారాన్ని కలిగి దేవుని కొరకు మనం జీవించాలో, ఏ అధికారం అయితే దేవుడు క్రీస్తులో మనకిచ్చాడో ఆ అధికారాన్ని తిరిగి మరలా మనకి దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనం చెప్పిన ప్రకారం ఉదయకాలం ఏది మనకు ఎంత మాత్రం హాని చేయకూడదంటే మన యొక్క జీవితాల్లో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి అని అంటే సమస్త వాటిని ఏలుకోమని ఇచ్చాడు. ఇక్కడ చెబుతాడు, పాత నిబంధనలోనేమో సమస్తం అంటే భూజంతువులు కానీ ఏమని చెప్తూ వస్తున్నాడో చూడండి. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించట్లనను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. దేవుడు వారితో చెప్పాను అంటే అర్థం ఏంటి? ప్రతి దానిపైన అధికారం ఇచ్చాడు. దేనిపైన అధికారం ఇచ్చాడు అని మొదటిగా మనం చూసినట్టయితే ప్రియులారా, ఒకటి మనం చూసినట్టయితే భూమి మీద విత్తనములు ఇచ్చు చెట్టు పైన ఇచ్చాడు. ఇంకా చూడగా దేవుడు ప్రతి దానిపైన భూమి మీద అధికారం ఇచ్చాడు, సముద్రం మీద అధికారం ఇచ్చాడు. అంటే ఈ భూమి ఏదైతే ఉందో దాని అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఈ భూమి అంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పటికీ ఏదేది భూమి మీద నువ్వు చేసుకోవాలో,
ఏదేదైతే దేవుని కొరకు చేయాలో అదంతా అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడిచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి భూమి మీద మనం ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం కారణం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం పడగల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, భూమి మీద ఏ ఆశీర్వాదాలు అయితే దేవుడు మన కొరకు ఉంచాడో, ప్రభు అంటాడు కదా, నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తున్నాడు. అంటే ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు సమస్త విధములైనటువంటి అధికారాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ప్రియులరా, ఆ భూమి మీద ఏ అధికారాన్ని అయితే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని మనం పోగొట్టుకున్నాం. వాస్తవాన్ని మనం చూడండి, మనం భూమి నుండి తీయబడ్డాం. భూమి నుండి తీయబడి భూమి మీదే మనకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. ఏ భూమి నుండి అయితే మనం తీయబడ్డామో, ఏ మట్టి నుండి అయితే తీయబడ్డామో దాని మీదే దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి, అధికారాన్ని కాపాడుకోలేకపోయాం కాబట్టి, కోరాహు చూడండి, దేవుడిచ్చిన అధికారం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోలేకపోవటం ద్వారా ఏ భూమి మీద అయితే ఉంటే తనకు అధికారాన్ని ఇచ్చాడో ఆ భూమి మీద తన అధికారం కాపాడుకోలేకపోయాడు. కాబట్టి కోరాహు యొక్క జీవితం ఏం జరుగుతూ వచ్చింది, భూమి నోరు తెరిచి మింగేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం కాపాడుకుంటే ఏది మనకు హాని చేయదు. దాంట్లో భూమి మీద దేవునికి అధికారం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. రెండోదిగా చూడగా రాయబడుతున్న మాట, ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సముద్రపు చేపలను, సముద్రం మీద కూడా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. ప్రతి విధమైనటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, సముద్రం మీద కూడా దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఎంత అధికారం దేవుని దగ్గర ఉందంటే, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా సముద్రం అలల చేత కొట్టబడుతున్నప్పుడు దోణిలో యేసు ప్రభువారు ఉన్నప్పటికీ, దోణిలో ఉన్నప్పటికీ అలల చేత కొట్టబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా మనం నీకు చింత లేదా, నీకు భయం అనిపించలేదా, లేకపోతే ఇంకో కోణంలో అడిగి, అయ్యా మనం చనిపోబోతున్నాం, నువ్వు లెగు అని చెప్పి అన్నప్పుడు యేసు ప్రభువారు లేచి గాలిని సముద్రం గద్దించగా అవి నిమ్మలం అయిపోతూ వచ్చినాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో అంత అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అంటే సముద్రం ద్వారా వచ్చే ప్రమాదం కానీ, అలల ద్వారా వచ్చే ప్రమాదం కానీ, కీడును కానీ మనం వాటిని అణిచివేయటానికి ఒక అధికారం సముద్రం మీద దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు సముద్రమే మనకు హాని చేస్తుందంటే కారణం ఏంటి? భూమి మీద అధికారం ఇచ్చాడు, భూమి మనకు హాని చేస్తుంది. సముద్రం మీద అధికారం ఇచ్చాడు, సముద్రం మనకు హాని చేస్తుంది, సముద్రం మనల్ని మింగేస్తుంది. కారణం ఏంటి? ఎందుకంటే దేవుడిచ్చిన అధికారాన్ని మొదట మనం పోగొట్టుకున్నాం. ఆదాము వలె ఏదైనా తోటలో దేవుడిచ్చిన అధికారాన్ని ఎలాగైతే ఆదాము పోగొట్టుకున్నాడో అట్టి రీతిలో మనం పోగొట్టుకున్నాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఏదైనా సరే మనకు హాని చేయడానికి కారణం ఏంటంటే, భూమి మీద మనకి ఇవ్వబడిన ఆశీర్వాదం పోగొట్టుకున్నాం. అధికారము సముద్రం మీద ఇవ్వబడిన అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి అవి మనకు హాని చేస్తున్నాయి. భూమి నోరు తెరిచి మింగుతుందన్న, సముద్రం మనల్ని మింగేస్తుందన్న కారణం ఏంటి? దాని మీద మనకున్న అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో నేను చదువుతున్నా చూడండి, మధ్య నుండి. ఆకాశ పక్షులను, అంటే ఆకాశ పక్షులు, కాబట్టి వీటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడండి? ఆకాశ పక్షుల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎంతో గొప్ప వైభవంతో కొయ్యవు విత్తవు, అయినను వాటిని దేవుడు పోషిస్తున్నాడు. అంటే ఆ ఆకాశ పక్షుల మీద కూడా అధికారం ఇచ్చాడు. అధికారం ఇవ్వబడింది అన్నది మనకి ఎక్కడ కనపడుతుందంటే, మీరు చూడండి, ఆ యొక్క నోవాహు ఓడ కట్టినప్పుడు ఆ యొక్క ఓడ నిర్మాణం చేసిన తర్వాత, తన యొక్క జీవితంలో ఓడ కట్టిన తర్వాత ఆ ఓడలో నోవాహు కొన్ని జంతువులను, కొన్ని జలరాశులను, కొన్ని జంతువులను, పక్షులను అన్ని పెట్టిన తర్వాత ఆ పక్షులు అవన్నీ కూడా నోవాహు యొక్క స్వాధీనంలో ఉండి, ఎందుకంటే అన్నిటిపైన అధికారం దేవుడు తనకి ఇచ్చాడు. ఒక మానవుడికి ఆకాశ పక్షులపైన అధికారం ఇచ్చాడు. అవి చూడండి, మొదట ఒక కాకిని విడిచాడు, కాకి తిరిగి రాలే. ఎందుకంటే కాకి నోవాహు యొక్క అధికారం కిందకు లోబడలేకపోతూ వచ్చింది. అది శరీరాశిలో, అది ఆహారం కోసము తన కడుపు తాను పోషించుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి నష్టపోతూ వచ్చింది. 2వ కోణం చూడండి, పామురం ఉంది. పామురము దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారానికి లోబడింది కాబట్టి, నోవాహుకు లోబడింది కాబట్టి పామురం ఏం చేస్తూ వచ్చింది?
వెళ్ళింది ఓడలో నుండి విడవగా జలప్రళయం తర్వాత విడవగా కాకి వెళ్ళామో అక్కడే ఉండిపోయింది, తింటుంది. మానవుడి యొక్క శరీరాలు ఏవైతే ఉంటే దాన్ని తినే స్వభావం తినొచ్చు, తింటుందని ఎందుకంటే తింటూ ఉండొచ్చు. కానీ ఆడ చూడండి, ఎవరు పామురమ్మ వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. అంటే పామురమ్మకున్న విధానం ఏంటంటే మానవుడు దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు, దానికి లోబడుతుంది. కాబట్టి పామురు యొక్క విధానం, అందుకే పాట కూడా వస్తాం, పామురమా నువ్వెంత ధన్యకరమైన దానివో శ్రేష్టకరమైన దానివో పాటలు కూడా పాడుతూ వస్తాం ప్రియులారా. ఎందుకంటే ఆకాశ పక్షుల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, దానిని మనం కాపాడుకోలేకపోతే వచ్చాడు. 4వదిగా చూసినట్టయితే ఆదికాండం 2వ అధ్యాయంలోనే మొదటి అధ్యాయం 28వ వచనంలో ఇంకో మాట ఉంది, భూమి మీద ప్రాకు ప్రతి జీవి. భూమి మీద ప్రాకే, భూమి మీద ప్రాకే ప్రతి దానిపైన దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఈరోజు చూడండి, భూమి మీద ప్రాకే ఏంటి? పాములు పాగుతున్నాయి. భూమి మీద ప్రాకేది ఏంటి? రకరకాల మరి చిన్న పురుగులు ఉన్నాయి. భూమి మీద పాకే ఏంటి? తేలు ఉంది. ఇవన్నీ మనల్ని కొడుతున్నాయి. పాము కరుస్తుంది, తర్వాత ఇంకా చూడగా తేలు మనల్ని కొడుతుంది, ఇంకా చూడగా ఇంకెన్నో విషయాలు భూమి మీద ప్రాకే ప్రతి జీవి, కొన్ని జీవులు ఉన్నాయి. అవన్నీ మరి రకరకాల జీవులు మనల్ని కుట్టేకుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు వాటి మీద మనకు అధికారం ఇచ్చాడు. అవి మనం చెప్తే వినాలి. పామైనా, ఆ యొక్క తేలైనా, ఇంకా రకరకాల విధానంతో కూడినవి ఏవైనా సరే మనం చెప్తే వినేటట్టు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి, అధికారాన్ని మనం సద్వినియోగపరచుకోలేదు కాబట్టి, ఆ భూమి మీద ప్రాకే ప్రతి జీవి కూడా, కరిచేవి విషంతో కూడింది ప్రతి ఒక్కటి కూడా మనల్ని కరుస్తున్నాయి. ఎందుకు కరుస్తున్నాయి అని అంటే, వాటి మీద ఇచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి అవి మనల్ని కరుస్తున్నాయి. చూడండి, భూమి మీద ప్రాకే పాము మీద కానీ, త్రేలు మీద కానీ, ఇంకా రకరకాల విషంతో కూడిన ఉన్నాయి. వాటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాటిని మనం పోగొట్టుకున్నాం కాబట్టి అవి మనల్ని కరుస్తున్నాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, భూమి మీద అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అది నోరు తెరిచి మనం మింగేస్తుందంటే అధికారం కోల్పోయాం. సముద్రం మీద అధికారం ఇచ్చాడు, సముద్రం మనల్ని మింగేస్తుంది. అల్లరి చేత మనం చనిపోతున్నాం, సునామీలో వరద ద్వారా మనం చనిపోతున్నాం అంటే దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాం. 3, మన యొక్క జీవితంలో ప్రతి ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ప్రతి భూమి మీద కానీ, సముద్రం మీద కానీ, ఆకాశ పక్షుల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ వాటిని మనం కోల్పోతూ వచ్చాం. అధికారాన్ని మనం కోల్పోతూ వచ్చాం కాబట్టి ఆకాశ పక్షులు మనల్ని పొడుచుకుని తినేవ్వకుండే. 4వదిగా చూడగా ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్టయితే మనకు అది ఇచ్చిన అధికారం ఏంటంటే భూమి మీద ప్రాకే ప్రతి దాని మీద దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. భూమి మీద ప్రాకే ప్రతి అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఈరోజు మనం నష్టపోతున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవునికి ఒక అధికారాన్ని మొదటే ఇచ్చాడు. లోకాసు వార్త 10వ అధ్యాయంలో ప్రభు ఇప్పుడు ఇవ్వటం కాదు, మొదటే దేవుడు ఇచ్చాడు. కానీ అధికారాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి మరలా తిరిగి లోకాసు వార్తలో యేసు ప్రభు వారు మరలా మనకు అధికారం ఇస్తున్నాడు. 4వదిగా మనం పోగొట్టుకున్న అధికారం ఎక్కడంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది, భూమి మీద ప్రాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కాబట్టి ప్రతి జీవి, భూమి మీద ప్రాకే జీవి కానీ, భూమి మీద ఉండే జీవులు కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతి జంతువుల మీద అధికారం ఇచ్చాడు, ప్రతి మనిషి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు. కానీ ఈరోజు మనుషులే మనల్ని ఏలుతున్నారు, మనుషులే మన పైన అధికారం చేస్తున్నారు. ఎందుకంటే ప్రియులారా, మనం దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాం. బైబిల్ రాయబడుతూ వచ్చింది, నువ్వు పైవాడుగా ఉంటావని బైబిల్ రాయబడుతూ వచ్చింది. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావని బైబిల్ రాయబడుతూ వచ్చింది. నీ చేతులు కష్టాల చేత నిత్యంగా నువ్వు అనుభవించదేవని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే నువ్వు దాసుడుగా ఉంటావని బైబిల్ ఎప్పుడు చదవతల్లా, నువ్వు దాసుడుగా జీవిస్తావని బైబిల్ ఎప్పుడు అంటల్లా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తానంటాడు, నేను మిమ్మల్ని స్నేహితులుగా చేసుకున్నాను అంటాడు. అంటే ప్రభు ఎప్పుడూ కూడా మనల్ని దాసులుగా చూడాలని ఆయన ఉద్దేశం కాదు. మనల్ని ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన ఉన్న ఆ స్థితిలోకి మనల్ని తీసుకురావాలని ప్రభు ఉద్దేశం. కానీ దాన్ని మనం పోగొట్టుకున్నాం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఏ అధికారాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో, తిరిగి దాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపాడు దేవుడు. ప్రియులారా, ఈ లోకంలో మనకిచ్చిన తండ్రి అయిన దేవుడు ఇచ్చిన అధికారం, భూమి మీద అధికారం ఇచ్చాడు, సముద్రం మీద అధికారం ఇచ్చాడు. ఇంకా మనం చూడగా ఇంకా అనేక విషయాలు చూస్తున్నాం. 3వదిగా ఏంటి, ఏమంటే ఆకాశ పక్షుల మీద అధికారం ఇచ్చాడు, భూమి మీద ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు, ప్రతి జీవి మీద 5వదిగా అధికారం ఇచ్చాడు. వీటన్నిటి మీద ఇచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి భూమి మన మీద అధికారం చేస్తుంది, ఇంకా చెప్పగా సముద్రం మన మీద అధికారం చేస్తుంది,
ఇంకా ఆకాశం మన మీద అధికారం చేస్తుంది. ఆకాశం ఎండతోనూ తీవ్రతోనూ మనల్ని చెప్పేస్తుంది, ఆకాశంలో ఉండే సూర్యుని ద్వారా. ఇవన్నిటి కారణం భూమి మీద ప్రాకే ప్రతి జీవి మనల్ని కరుస్తున్న విషయంతో కూడా ఉంటుంది. మనుషులు మనల్ని ఏరుతున్నారంటే మనకిచ్చిన అధికారం, వీళ్ళ మీద దేవుడు మనకిచ్చాడు అధికారము, కానీ వీటిని మనం పోగొట్టుకున్నాం. ఈ పోగొట్టుకున్న అధికారాన్నే యేసు ప్రభువారు తన కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు అధికారం ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు, ఇవేవి మనకు హాని చేయవు. వాస్తవానికి ఇవేవి కూడా మనకు హాని చేయవు, ఎందుకంటే ఇవి మన అధికారం కింద లోపడతాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ మనకు హాని చేస్తున్నాయి అంటే అధికారాన్ని మనం పోగొట్టుకున్నాం. ఏ అధికారాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో దాన్ని మరలా లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయము మనం చూసినట్టు 19 వచనం. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అంటే ఏ అధికారాన్ని అయితే ఆది కాండంలో దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం పోగొట్టుకున్న 3వ అధ్యాయంలో, ఆది కాండం 3వ అధ్యాయం, దాన్ని పోగొట్టుకోవటం ద్వారా అవన్నీ మనకు రివర్స్ అయిపోతూ వచ్చినాయి. అధికారాన్ని మనం పోగొట్టుకోవడం ద్వారా రివర్స్ అవుతూ వచ్చినాయి. వేటి మీద మనకు అధికారం ఇచ్చాడు అవి, వాటి మీద అధికారం మనం పోగొట్టుకోవడం ద్వారా అవన్నీ మనకు రివర్స్ అవుతూ వచ్చినాయి. తిరిగి మరలా మనకు అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారాన్ని అయితే దేవుడు మనకి ఇచ్చాడు మొదట, ఆ అధికారాన్ని తిరిగి మరలా క్రీస్తులో దేవుడు మనల్ని క్రీస్తును బట్టి దేవుడు మనకి క్రీస్తును బట్టి ఇస్తున్నాడు అధికారం. ఇక్కడ ఆది కాండంలో పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి లూకాసు వార్త 10వ అధ్యాయం 12 వచ్చి పక్షమించండి 19 వచ్చిన చివరిలో ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు అన్నాడు. అంటే ఏ అధికారాన్ని అయితే మనకి ఇచ్చాడో అధికారాన్ని తిరిగి మరలా మనకి ఇస్తున్నాడు క్రీస్తులో తన శిలువ రక్తం ద్వారా. ఆయన క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకే చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా మనం కోల్పోయిన అధికారాన్ని మనకిచ్చి ఏది మనకి ఎంత మాత్రం హాని చేయకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు మనకు అధికారాన్ని ఇస్తున్నాడు, నీకేది ఎంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. ఈ రోజు మన జీవితంలో అనారోగ్యంతో ఉండవా, కష్టంతో ఉండవా, బాధతో ఉండవా, దుఃఖంతో ఉండవా, శ్రమతో ఉండవా, మరణకరమైన వేదంతో ఉండవా, మైండ్ డిస్టర్బ్లో ఉందా, మానసికమైన వేదంతో ఉండవా, ఎలాంటి పరిస్థితులు ఉండవా, ఒకటి గుర్తుపెట్టుకో, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకంటే ఏదైతే నీకు హాని చేస్తుందో దాని మీద దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. అది నీకు లోబడేటట్టు దేవుడు చేస్తున్నాడు. అయితే దేవుడు ఆ లోబడేటట్టు నీకు చేయాలంటే, నిన్ను బాధించే వాటిపైన నువ్వు అధికారిగా ఉండాలంటే, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయకూడదంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలి ప్రాముఖ్యత. ఎంత దేవుణ్ణి ఆరాధిస్తామో ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఎంతగా ప్రార్థన చేస్తాము, ఎంత ఎక్కువగా ఆరాధన చేస్తాము, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తాము, అంతగా ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఈరోజు నువ్వు ఎటువంటి బాధలో ఉండ, ఎటువంటి దుఃఖంలో ఉండ, ఎటువంటి సమస్యలు ఉండ, ఎటువంటి వేదనలో ఉండ, చెప్పుకోలేని పరిస్థితిలో ఉండ, నువ్వు ఎంత బాధను అనిపిస్తున్నావు, ఎంత వేదనని, ఎంత దుఃఖాన్ని, ఎంత మనోవేదన అనిపిస్తున్నావు, అవంతా పోవాలంటే దేవుని ఆరాధన చేయి. ఉదయం ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయి, ఎక్కువగా ఆరాధన చేయి. నిన్ను బాధించేది, నీకు హాని చేసేది నిన్ను విడిచిపోయేది సమస్తం పైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఈ ఉదయకాలను గుర్తుపెట్టుకోవాలి. ఏ అధికారం అయితే నువ్వు పోగొట్టుకున్న అధికారం తిరిగి నీకు ఇచ్చాడు. కాబట్టి ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. కాబట్టి నువ్వేం చేయాలంటే నేనైనా ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తే అధికారం తిరిగి మరలా మనం పొందుకుంటున్నాం క్రీస్తు శిలువ ద్వారా, ప్రార్థన ద్వారా పొందుకుంటున్నాం, ఆరాధన ద్వారా పొందుకుంటున్నాం. ఇక ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు అది నీకు హాని చేయదు. హాని చేయకూడదంటే ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. మీరు ఎంతైనా గొప్ప దేవుడి, మహోన్నతుడి, మహాగణుడి, నిత్య నివాసి, పరిశుద్ధుడి, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడి, సమస్త పైన అధికారం పొందిన దేవుడి, పాపంని క్షమించడానికి అధికారం పొందిన దేవుడు ప్రభువా, మనుష్య కుమారుడికి లోకానికి వచ్చిన దేవుడు తండ్రి, మా పాపాలు క్షమించడానికి లోకానికి వచ్చిన దేవుడి, మమ్మల్ని మరణకరమైన స్థితి నుంచి రక్షించడానికి వచ్చిన దేవుడి, వేదనలో నుండి మానసికమైనటువంటి కృంగిపోతున్న వేదనలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భయంకరమైనటువంటి అనారోగ్యాల నుంచి తీసివేయడానికి వచ్చిన దేవుడి మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మా కొరకై ఎంతో గొప్ప కార్యం పరము వీడి భూమి మీదకి వచ్చి దేవా కలువరిశిలో మా కొరకు ప్రాణం పెట్టినందుకే మీకు వందనాలు. మా తండ్రి, మా జీవితంలో ఏవైతే మమ్మల్ని బాధిస్తున్నాయో, ఏవైతే మాకు హాని చేస్తున్నాయో వాటిని దూరపరచండి. సమస్తం పైన మాకు అధికారం ఇచ్చారు. అధికారాన్ని కోల్పోయాం కాబట్టి ఇప్పుడు మాకు హాని చేయబడుతున్నాం. దేవా అన్నీ మాకు హాని చేస్తున్నాయి. వేటిపైన అధికారం ఇచ్చారో అవే మాకు తిరిగి మాకు హాని చేస్తున్నాయి. అంటే ప్రభావ మా జీవితాల్లో మేము ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి అధికారం పోగొట్టుకున్నాం కాబట్టి క్రీస్తు యొక్క శిలువ ద్వారా తిరిగి మరలా ఆ మరణ భూస్థాపన ద్వారా మాకు అధికారం ఇస్తున్నందుకు వందనాలు. ఇస్తున్న అధికారాన్ని కాపాడుకుంటూ ఏదే మాకు ఎంత మాత్రం హాని చేయదని గుర్తెరిగి వాటిని జయించేవారుగా సహాయం చేయమని దేవ, ఏదైతే మాకు హాని చేస్తుందో దాన్ని దూరపరిచి దానిపైన అధికారం మాకు ఇమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఉదయకాలం పడక నుంచి లేకూడదనే ప్రభు యొక్క కృపావర్తన అంటే మా జీవితాల్లో సమస్తం పైన మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కాపాడుకుంటూ ఏది మాకు హాని చేయకుండా సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.